ఇప్పుడు ఈ అప్పులు ఎట్టా, ఈ బాధలు ఎట్టా, ఈ రోగం ఎట్టా, ఈ సమస్య ఎట్టా, ఈ అంతా ఇప్పుడున్న సమస్యల మీదనే మనసు ఉంటుంది కొంతమందికి. నేను చెప్తున్నా, వాటికి కూడా సమాధానం చెప్పగల దేవుడు ఆయన. వాటి గురించి నువ్వేం గందరగోళం అయిపోవద్దు. ఇప్పటిదాకా కొంతమంది కొన్ని విషయాలను కేంద్రంగా చేసుకుంటే కొంతమంది సమస్యల్ని కేంద్రంగా చేసుకున్నారు. వీళ్ళ మైండ్ అంతా కూడా ఆ సమస్యని కేంద్రంగా చేసుకున్నాడు, దాని చుట్టే తిరిగిద్ది. నువ్వు వంద ప్రదక్షిణాలు చేస్తే మాత్రం వెళ్ళావు, అది బాదు. అర్జెంటుగా మనం కేంద్రాన్ని మార్చాలి. కొంతమంది అప్పుల్ని కేంద్రంగా చేసుకొని ఉంటారు. ఇక ఎప్పుడన్నా గెలిచు అప్పులు 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 వాడికి 20,000 వడ్డీ అయింది నెలలో. ఏం చేయాలి? అప్పులు అంటే నీకేమరా, నీకు అప్పులు లేవు, బాగానే ఎటకారాలు చేస్తా. అప్పులు ఉంటే నీకు అర్థమైందంటే మేము ఎరగకుండా వచ్చాం అప్పులు. ఇప్పటికి కూడా ఉంది, మీకు డౌట్ లేదు. ఇప్పటికి కూడా నాకు సమృద్ధిగా అప్పు ఉంది. ప్రశాంతంగా ఉండండి. స్తోత్రం, హల్లెలూయా. నా అప్పు లేదనుకోదు సుమా. మొన్న కూడా తీసుకున్నా పెద్ద మొత్తంలో అప్పు. నడుస్తుంది, అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. అయితే అప్పు తీసుకున్న దాన్ని కేంద్రం చేసుకోవాలా, ఇప్పుడు చేసుకోవాలా. యేసయ్యను తెలిసిన దగ్గర నుంచి, తెలుసుకున్న దగ్గర నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సమస్యలను కేంద్రంగా చేసుకోవాలా. దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నా, టెన్షన్ లేదు. ఆఖరికి రోడ్డుకు లాగే పరిస్థితి వచ్చినా సరే టెన్షన్ లేదు. ఎందుకని అడుగు. నేను ఎవరిని కేంద్రంగా చేసుకున్నా? దేవుణ్ణి. ఆయన సెలవు లేకుండా నన్ను ఎవడు చొక్క పట్టుకుంటాడు? రమ్మని దమ్ముంటే పట్టుకోమని. ఆయన సెలవు ఇస్తేనే ఎవడని పట్టుకోవాల్సిందే. ఆయన నా షర్ట్ పట్టుకుంటే అవమానం ఎవరికి? ఆయనకే పరువు పోయేది. నేను ఆయన పెట్టినే కాబట్టి నన్ను షర్ట్ పట్టుకున్నాడు, నా సామాను బయటేసాడు, నేను సత్తా అని అనేది లేదు. నేను ముందే దేవుడికి చెప్పాను, నాకే నీ పరువే పోయింది, నీ బిడ్డను నీ పరువు పోయింది, అవసరమైతే వేసుకో రోడ్డు, నేనేం ఫీల్ కాను. ఇక దిగులు లేదు, విచారం లేదు. నీకు స్తోత్రాన్ని ఆయనకు అప్పు చెప్పే ప్రశాంతంగా ఉంది. ఆయనే మాట్లాడుకున్నాడు మహానుభావుడు, ఎవడి దగ్గర రానిలేదు. అన్నీ ఒక కొలికి తీసుకొచ్చి ప్రశాంతతనిచ్చి పరిగెత్తురా బాబు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అది మేము చేతులారా చేసుకున్నటువంటి అప్పులై. మరి ఇప్పుడు అప్పు ఉందన్నామంటే ఇది ఇప్పుడు నా కోసం కాదు, ఇది పరిచర్య కోసం, ఇది మీకోసం. అవసరమైంది చేయాలి. తర్వాత మీకోసం చేశాను, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మీరే సపోర్ట్ చేస్తారు, తీరిపోయింది అది. కాబట్టి ఇప్పుడున్న అప్పు మీది కాదు, అయింది. అది నాది కాదు, మీది కాదు. మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆయనది, తీర్చుకుంటాడు. మహా అయితే మీది కూడా కొంచెం బాగా ఉంటుంది, నాది మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. మీకు ఏర్పాటు చేయడానికి చేస్తాను కాబట్టి అది మీది సగం, మీకు చేయమని ఆయన్ని సగం. కాబట్టి నేను దాని గురించి టెన్షన్ పడి. కొంతమంది సమస్యల్ని కేంద్రంగా చేసుకుంటారండి, అది తప్పే. మన బ్యాండ్ ఎటు తిప్పాలి? అన్ని స్టేషన్లు దాటి పైన నంబర్ 1లో ఉంటాడు ఆయన, కేంద్రం ఆడుంటుంది, ఆడకు పంపించాలి. అర్థమైందా? కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆయన కేంద్రంగా చేసుకో, పరిష్కారాలు ఆయన చూసుకుంటాడు. అట్లా కాకుండా నువ్వు సమస్యల్ని, ఇబ్బందుల్ని కేంద్రంగా చేసుకుని వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేసావు అనుకో, ఎంత కనపడుతుంటుంది, డౌటే లేదు అందులో. మనకి సమస్యను భూతద్దంలో చూపించిన సైతాన్ మహాపనోడు.
సమస్యను మనకి భూతద్దంలో చూపించడంలో సైతాను మహాపనోడు. ఇంత సమస్యకి ఇంత చూపిస్తాడు వాడు. వామ్మో ఇంత పెద్ద సమస్య, ఇంకెక్కడ నువ్వు బతికేది అంటాడు. నీకంతే, సందకాడ పోవాల్సి నువ్వు సగం పొద్దుగా పోతావు. స్తోత్రం. అస్సలు ఆయన 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 వైపు చూడాలి. అప్పుడు ఇంత సమస్యను కూడా ఆయన రివర్స్ చేసి చూపిస్తాడు. భూతార్థం 2 రకాలు ఉంటుంది. ఒక టైప్ భూతార్థం ఏమో ఎంత చేసి చూపించింది. ఇంకో టైప్ భూతార్థం ఉంది, అది దేవుడి దగ్గర ఉంటుంది. నువ్వు దడపడి సైతాన్ గారు చూపించిన అద్దంలో చూసి నువ్వు దడపడి అయ్యా ఆయన దగ్గర పరిగెత్తితే ఏంది అంటాడు, వామ్మో ఇంత ఉంది సమస్య, ఎంత ఉందా కొండలాగుంది, ఇట్లా అంటాడు. ఏం ప్రభా ఇది ఈ అద్దంలో చూడు అంటాడు. చూస్తే అంతలో కొండ కూడా ఇంత కనపడుతుంది. ఇదేంది నాన్న ఇంతే ఉంది, బఠానీ గింజ అంతే ఉంది కదండి, మరేంది కొండ అనుకుంటూ వచ్చా తీసేస్తాపో, అది కూడా లేకుండా తీసేస్తాపో అంటాడు ఆయన. స్తోత్రం. చేయగలడు. కాబట్టి ఇప్పుడు ఎవరి కేంద్రం? నా గురి నీవే, నా దరి నీవే, నా స్వరచరి నీవే యేసయ్యా. పాడుకోవటమే యేసునామంలో. స్తోత్రం. అయిపోయింది, మళ్ళీ ఇంకెక్కువ జీవితం మళ్ళీ మొత్తం పోతాయి. కాబట్టి మీరు దేని కేంద్రంగా చేసుకుంటారో చూసుకోండి. ఏజ్ని ఎలా ఖర్చు చేసుకుంటారో చూసుకోండి. టైంని ఏ విధంగా లాస్ చేసుకుంటారో చూసుకోండి. సమస్యల వైపు ఎలా ప్రదక్షిణాలు చేస్తున్నారో చూసుకోండి, మార్చుకోండి. ప్రభువుని కేంద్రంగా చేసుకొని ప్రభు కేంద్రంలోకి నువ్వు అందుబాటులోకి వెళ్ళగలిగితే నువ్వు ఏం చేయాలో సంకల్పం నీకు బయలుపరుస్తాడు. అది నెరవేర్చడానికి కావాల్సిన వ్యూహాన్ని, ఐడియాలజీని ఇస్తాడు. అనుకూల పరిస్థితులు ఆయన కల్పిస్తాడు. దేన్ని నువ్వు నెరవేర్చాలి అవి నీ ముందుకు వచ్చేటట్టు ఆయనే చేస్తాడు. నా ముందుకు పంపించి నా ఎడల తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మొదలుపెట్టిన నా తండ్రి నీ దృష్టికి కూడా తీసుకొస్తాడు. అయితే ఒకటి, నీ ముందుకు పంపించినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావో గమనిస్తాడు ఆయన. సోషల్ సర్వీస్ చేయాలి, నువ్వు సామాజిక సేవ చేయాలి, 10 మందికి వైద్య సేవ చేయాలి, లేకపోతే వాళ్ళని ఏదన్నా సేవ చేయాలి, వాళ్ళకి రోగులకు సేవ చేయాలనుకో, ముందు ఒక రోగిని నీ ముందుకు పంపిస్తాడు. పంపించి అక్కడ నీ స్పందన గమనిస్తాడు. నువ్వేమో ఆ రోగికి చెయ్యవు, మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రభా చాలామన్నా చెప్పాడు ఆయన, నేనేం చేయాలి తండ్రి, ఏం సేవ చేయాలి తండ్రి, అనేక మందికి సేవ చేయాలి నాయన, నీకు స్తోత్రం ప్రభా, నాకు బయలుపరచు నాయన. అనేక మంది రోగులకు సేవ చేయాలి నాయన, ఆత్మీయ సేవ చేయాలి నాయన, ఆ సేవ చేయాలి నాయన, ఈ సేవ చేయాలి నాయన, కృప చూపు నాయన అంటే ముందు ఒక పేషెంట్ని ముందు పంపించాను. ఆడి సంగతి ఏం చూడలేదు, ఆమె సంగతి ఏం చూడు అంటాడు. అబ్బే వాళ్ళు కాదు నాయన, కాదు బుర్ర పని చేయాలి. స్తోత్రం. ముందు మొట్టమొదటిది నీ ముందుకు పంపినప్పుడు నువ్వు ఇచ్చే స్పందనను బట్టి తర్వాత ఇంకా 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 నీకు అనుగ్రహిస్తాడు. మొత్తం మీద నువ్వు చేయదగ్గదంతా నీ చేత చేయించి తగిన కాలం ముందు నిన్ను పిలుస్తాడు. అది రాకడలో పిలవచ్చు, లేదా ముందే పిలవచ్చు. నీకు ఇచ్చేటువంటి నిత్య బహుమానాన్ని తన చేత పట్టుకొని ఉన్నాడు. మనందరం కళ్ళు తెరుద్దాం, టైంను సద్వినియోగం చేసుకుందాం.